మూర్తులందరికీ శ్రమ మూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆ కాలం నుంచి మొదలు పెడితే ఈ కాలం వరకు కూడా మహిళలు ఎప్పుడు శ్రమకు దూరంగా లేరు. వాళ్ళు శ్రమ చేస్తూనే ఉన్నారు. ఎటొచ్చి ఆ శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్థికంగా డబ్బు రూపేణా దక్కుతుందా లేదా అనేది ఒక ప్రశ్న అయితే, వాళ్ళ శ్రమకి సరిపడినంత దక్కుతుందా లేదా అనేది ఇంకో ప్రశ్న. ఆ శ్రమ యొక్క ప్రతిఫలం మీద వాళ్ళకి అధికారం ఉందా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న. చాలామంది స్త్రీలు ఇవాళ ఇంతో కొంత చిన్నదో పెద్దదో ఉద్యోగమో, శ్రమో, కార్మిక వృత్తియో, కర్షక వృత్తియో, పెద్ద పెద్ద బిజినెస్లో ఉద్యోగాలు అన్నీ చేస్తూ సంపాదించుకుంటూనే ఉన్నారు. కానీ ఆ సంపాదించుకుంటున్న మొత్తంలో వాళ్ళకి చాలా మటుకు వాళ్ళకి దాని మీద అధికారం లేకుండా పోతున్నది. కుటుంబాలు ఆమె శ్రమని దోచుకుంటున్నాయి. సమాజం కూడా ఆమె శ్రమని దోచుకుంటుంది. తర్వాత కాలంలో పిల్లలు కూడా ఆమె శ్రమను దోచుకుంటూ ఉన్నారు. ఎట్లా అంటే చాలామంది పల్లెటూళ్ళల్లో ఇప్పటికి మనం చూస్తే నిరక్షరాస్యులైన వాళ్ళు శాతం కొంత తగ్గిపోతున్నప్పటికీ అక్షరాస్యులు, మామూలు అక్షరాస్యులు కూడా వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఈ బాహ్యాకర్షణలకు లోనైన పిల్లలు వాళ్ళ యొక్క తల్లులను కూడా డబ్బుల కొరకు, సౌకర్యవంతమైన జీవితం కొరకు, విలాసవంతమైన జీవితం కొరకు తల్లులను పీడించి ఆ డబ్బులు తీసుకుపోయే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అలాగే చాలా గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా పురుషులు మద్యానికి బానిసలై వాళ్ళు కొద్దో గొప్ప సంపాదించిందంతా దానికే తగలేసి మిగతా కుటుంబం గడవడానికి, ఇతర అవసరాలకు స్త్రీలను బాధిస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఒక మాట చెప్పామంటే అందరూ అదే ఘాటన కట్టారని కాదు. మంచి పురుషులు ఉంటారు, బాధ్యత గల వాళ్ళు ఉంటారు, ఇంట్లోని స్త్రీలని ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ శాతం మటుకు మద్యానికి బానిసలై లేదా ఇప్పటి యువత శ్రమశక్తి యొక్క విలువ తెలియకుండా ఉత్తగా కాలాన్ని నిర్హేతుకంగా గడుపుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ నుంచి స్త్రీ తన యొక్క శ్రమశక్తిని తనే విలువ కట్టుకోవాలి. తను సంపాదించిన డబ్బు మీద కానీ, తన యొక్క సమయం మీద కానీ, తన ఇష్టం మీద, తన అభిరుచి మీద తను కొంత పెత్తనం తీసుకోవాలి. తనకంటూ ఒక స్పేస్ తీసుకోవాలి. అప్పుడు మటుకే స్త్రీలు ఆనందంగా, సంతృప్తిగా ఉండగలుగుతారు. వాళ్ళు కుటుంబానికి ఎంతో శ్రమని వెచ్చిస్తారు, డబ్బుని కూడా వెచ్చిస్తారు, వాళ్ళ యొక్క ఆదాయాన్ని వెచ్చిస్తారు. కానీ తమకంటూ కొంత మిగుల్చుకోవాలి. సమయాన్నైనా, శ్రమనైనా, ఆరోగ్యాన్ని దక్కించుకోవాలి. తమ సంపాదించిన సంపాదన కూడా కొంత తమ కోసం ఉంచుకోవాలి ఇప్పటి కాలంలో. అదే ఇవాల్టి మహిళా దినోత్సవ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది. ఎక్కువగా బాహ్యాకర్షణలకి లోనవుతున్నారు. సోషల్ మీడియా అనుకోండి, తర్వాత ప్రపంచీకరణ, నాగరికత వల్ల మహిళలు ఒక మిథ్యా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. అది ఒక మహిళలే కాదు, అందరూ, వృద్ధులు, యువకులు, పురుషులు అందరూ కూడా ఒక ప్రపంచీకరణ వైపు వెళ్ళిపోతున్నారు. అది వద్దన్న మన జీవితాల్లోకి వస్తుంది. ఆ వచ్చే క్రమంలో మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏది ప్రేమ, ఏది మోసం తెలుసుకోవాలి. ఏది బాహ్య ఆకర్షణ, ఏది నిరంతరమైనటువంటి అభిమానం అనేది తెలుసుకోవాలి. కుటుంబం పట్ల కూడా మహిళలు మాత్రమే బాధ్యతగా ఉండాలని కాదు, ఎవరి బాధ్యతలు వాళ్ళకు తెలియజెప్పేలాగా చేయడం కూడా మహిళలు చేయాలి. వాళ్ళు సందర్భంగా ఇంతకుముందు రమాదేవి గారు మేడం మాట్లాడినట్టుగా శ్రామిక మహిళా దినోత్సవం అని ఆ పెద్ద పదం మాట్లాడుకుంటే బాగుంటుంది. వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. అయితే ఆర్థిక స్వావలంబనతో ఇవాళ ఒక 27% ఒక రీసెంట్ సర్వే ప్రకారంగా ఒక 27% కుటుంబాల లోపల ఒక ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఒక సమతుల్యత మాత్రం వచ్చింది. కానీ మిగతా ఇంకా 77% వరకు చేరుకోవాలి అని అంటే ఆకాశంలోనే సగం కాదు, నేల మీద కూడా సగం కావాలి అని అనుకున్నప్పుడు మాత్రము ఏం చేయాలి అంటే వీళ్ళు ఇప్పుడు ఇంటి నుండే ఒక మార్పు అనేది మొదలు పెట్టాలని నేను అనుకుంటాను. ఇంటి నుండి ఎట్లాంటి మార్పు మొదలు పెట్టుకోవాలి? పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఇంట్లో పెరుగుతున్నటువంటి సందర్భం లోపల వాళ్ళను రెండు చూపులతోని మనం చూడాల్సినటువంటి సందర్భం కాదు. మగవాడిని, ఆడపిల్లను ఒకే రకంగా, వాళ్ళను ఒకే రకంగా పెంచే విధానం మనకు రావాలి. మగపిల్లవాడిని కాన్వెంట్లో చదివించి ఆడపిల్లను వేరే స్కూల్లో చదివించేటువంటి విధానానికి ముందుగా స్వస్తి పలకాలి. ఇది ఇంకా అంటే చదువుకున్న మహిళల కంటే చదువుకోని మహిళల్లో ఇది చాలా బాగా ఉంది. దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రెండవది ఏంటంటే
ముఖ్యంగా పని పాటల విషయంలో కూడా ఆడపిల్లకి ఈ పని చెప్పాలి, మగ పిల్లవాడికి ఈ పని చెప్పాలి అనేటువంటి విషయం కాకుండా ఆ పనుల మధ్య కూడా ఎలాంటి వ్యత్యాసం తీసుకురాకుండా చూసేటువంటి బాధ్యత అది ఇంటి నుండి మొదలు కావాలని నేను అనుకుంటాను. నేను ఎక్కడో పైనుండి చేసేదానికంటే కూడా ఇంటి నుండి కనుక మొదలవుతే సమాజం త్వరితగతిన బాగుపడుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే నిన్ననే మనం ఒక సందర్భంలో మాట్లాడుకుంటున్నట్టు సందర్భంలో ఏమన్నానంటే అనాది కాలం లోపల ఏం జరిగింది, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానంగా సంపాదించేటువంటి వాళ్ళు. కానీ క్రమంగా ఏమైందంటే స్త్రీ ఇంటికి మాత్రమే పరిమితమై సంతాన ఉత్పత్తి కేంద్రంగా మారిపోయి పురుషుడు సంపాదనాపరుడుగా మారిపోయినటువంటి సందర్భంలో స్త్రీ అబలగా చిత్రీకరించబడినటువంటి సందర్భం, నాగరికత పెరిగిన కొద్దీ స్త్రీ ఇంటికి మాత్రమే పరిమితమైనటువంటి సందర్భం. దీన్ని మళ్ళీ మనం బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక స్వావలంబన వైపు వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే నా మట్టుకు నేను ఇంకో విషయం ఏం చెప్తానంటే ఈ సీరియల్స్లలో వచ్చేటువంటి వాటిని స్త్రీ సమాజం మొత్తము వారితో పాటుగా పురుష సమాజం దీన్ని అంటే వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి మిగతా వర్గాలన్నీ కూడా ఆ సీరియల్స్ పట్ల కూడా ఒక రకమైన నిరసన మనం తెలియజేయాలి. నాకు తెలిసి ఒక స్త్రీ అంతగా ఒక అత్తను కోడలను బాధ పెడుతున్నటువంటి సందర్భం, లేకపోతే ఎట్లా విషమిచ్చి కోడలను చంపాలి లేకపోతే అత్తను చంపాలి అనేటువంటి సందర్భం ఆ సీరియల్స్ చూస్తూ ఉంటే కడుపు తరక్కపోతున్నటువంటి సందర్భం, దాన్ని మనము ఎట్లా నిరసించాలి అనేది కూడా మనం చూసుకోవాలి. ఇట్లాంటి పద్ధతిలో ఎదిగినప్పుడు మాత్రమే ఒక సమతుల్యత వస్తుంది. సమాజగతి సమజగతి ఈ రెండిటికి ఒక కుటుంబం నుంచి స్టార్ట్ కావాలని అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు వకులావాసు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ చెప్పినట్టు కుటుంబ వాతావరణంలో మొదట మార్పు అనేది రావాలి. అమ్మ నాన్నలే చూసుకుంటే ఒక అబ్బాయి అంటే మగవాడు అనగానే గడ్డి పరక కూడా స్ట్రైట్గా నిలబడుతుంది, అమ్మాయి అంటే ఆ గడ్డి పరక కూడా వాలిపోతుంది అంటే అట్లాంటి సమాజంలో నుంచి మనం పెరుగుతూ వస్తున్నాము. కాకపోతే ఇంటి దగ్గర అమ్మా నాన్నలు కూడా అబ్బాయి ఆడడానికి బయటకు పంపుతారు, అమ్మాయిని మీకు బయట ఆటలు ఎందుకు ఇంట్లో కూర్చో అంటారు. ఒక మానసికంగా ఒక అమ్మాయి 1000 రెట్లు ఎక్కువ శక్తి గలది అబ్బాయిల కన్నా. మరి బయటకు పంపితేనే కదా తన శారీరక శక్తి కూడా దృఢత్వం జరిగేది. అటువంటి సమానమైనటువంటి స్థాయిలో కుటుంబ నేపథ్యం కూడా ఉండాలి. చిన్నప్పటి నుంచి అబ్బాయిలకి అమ్మాయిల పట్ల వికృతంగా చేష్టలు అనేవి ఉండకుండా ఒక తల్లి తండ్రి మంచి మార్గంలో నడిచే విధంగా చూసుకోవాలి. నేను ఒక స్కూల్ టీచర్ని. స్కూల్లో జరిగే కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. రాను ఈ యొక్క కోవిడ్ తర్వాత పాఠశాలల తీరు, కోవిడ్కి ముందు పాఠశాలల తీరు అనే విధంగా కూడా మనం చూసుకోవచ్చు. 6వ తరగతి పిల్లవాడికి కూడా ఇన్స్టాగ్రామ్లు వీటి ద్వారా ఈ లవ్ అంటే వాళ్ళకి తెలియదు. అంటే ఏంటిదిరా అంటే తెలియదు, కానీ ఆమె నా లవర్ అంటాడు. ఇట్లాంటి నీచమైన సంస్కృతి అనేది చాప కింద నీరులా పాకిపోతుంది. ముక్కు ముఖం తెలియని వాళ్ళతోటి ఈ చాటింగ్లు చేయడం, ఎక్కడికో వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళిపోవడం, మళ్ళా అట్లా తిరిగి మళ్ళీ రావడం, అది కూడా ఒక ఫ్యాషన్ లాగా అయిపోతుంది నేటి సమాజంలో. ఇట్లాంటి వ్యవస్థను మనము కొంచెం రూపుమాపాలి. పిల్లలు కూడా ఉపాధ్యాయులు అంటే భయం లేకుండా అయిపోయింది. ఎటువంటి సమాజంలో మనం బతుకుతున్నామని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. పిల్లలకి ఏమైనా చెప్పడానికి కూడా మీరెవరు చెప్పడానికి అనే స్థితిలో ఉన్నాము. అట్లాంటివి కాకుండా గౌరవం అభిమానం అనేది పెరగాలి. ఈ సార్ చెప్పినట్టు సీరియల్స్లలో కూడా ఆడవాళ్ళను విలన్స్గా చిత్రీకరించకుండా మంచి నడవడికతో ఉన్నటువంటి వాటిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను డాక్టర్ ప్రతికంఠ మాలతిలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, ప్రస్తుతం కాకతీయ గవర్నమెంట్ కాలేజ్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే లింగభేదము అనేది ప్రకృతి పరంగా సృష్టి కొనసాగించడానికి ప్రకృతి ఇచ్చింది, ఆడ మగ తేడా కోసం. కానీ దాన్ని వ్యవస్థ మనుషులు కంటిన్యూ చేస్తూ అమ్మాయిలైతే ఇలా ఉండాలి, అబ్బాయిలైతే ఇలా ఉండాలి అని పెంపకంలోనే ఆ డిఫరెన్షియేషన్ని చూపిస్తున్నారు. వంటిల్లు అంటే అమ్మాయిలు అనగానే ముగ్గులు, చీరలు, వంటలు ఇవి వస్తున్నాయి. అబ్బాయిలు అనగానే ఆటలు, యుద్ధాలు, స్కిల్స్ ఇవి వస్తున్నాయి. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అటు పేరెంట్స్కి, టీచర్స్కి, చూస్తున్న సమాజానికి కూడా మారాలి. మోర్ ఓవర్ మనకి 2023లో మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చినప్పటికీ కూడా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఇంకా 15% మించట్లేదు. అది 50%కి చేరి చట్టాలు చేసే అధికారం మహిళలకు పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు వారికి ఏమి కావాలో వాళ్ళు తెలుసుకొని
తీసుకొని చట్టాలు చేస్తే ఈ పరిస్థితి కొంతవరకు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలన్నీ ధైర్యంగా పెరగనివ్వాలి. ఒకటి, అబ్బాయి బయటికి వెళ్తే అడగని తల్లిదండ్రులు ఎదిగిన అమ్మాయి బయటికి వెళ్తే అడుగుతున్నారు. దానికి కారణము వాళ్ళు వాళ్ళ భద్రత అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి అంత భద్రత లేని సమాజం ఎందుకు ఏర్పడ్డది అన్నది కూడా విద్యా వ్యవస్థ, సాంఘిక యాక్టివిస్టులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బయటికి వెళ్ళిన అమ్మాయి అత్యాచారానికి గురవ్వకుండా, ఏ విధమైన అవమానానికి గురవ్వకుండా ఇంటికి చేరే రోజు ఎప్పుడు వస్తుంది? దానికి కారణం ఎవరు? ఎలాంటి మార్పులు తీసుకురావాలి అంటే కుటుంబం నుంచి, చిన్నప్పటి చదువు నుంచే మార్పు అనేది మొదలవ్వాలి. లింగ భేదము ప్రకృతి పరంగా తప్ప ఇద్దరు మనుషులే అన్న కాన్సెప్ట్ అటు తల్లిదండ్రుల్లో ఇటు విద్యా వ్యవస్థల్లో చిన్ననాటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తే ఈ విధమైన విచక్షణ అమ్మాయిల పట్ల తగ్గుతుంది అని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. నేను ఎంపీపీఎస్ దేవనూరులో విజిటిగా టీచర్ జాబ్ చేస్తున్నాను. మరి ఇన్ని సమావేశాలు, సందర్భాలు అన్నిటిలో కూడా మహిళలను ఉద్దేశించి మాట్లాడేవే. మరి ఇప్పుడు అంతర్జాతీయ మహిళా సమావేశాలలో మరి అన్ని మహిళల గురించి చాలా బాగా చెప్తారు వక్తలు, పెద్దలు. కానీ మరి అందులో మహిళలకు మార్పు రానంత వరకు ఎన్ని జరిగినా వ్యర్థమే. సమాజంలో మార్పు ఎక్కడి నుండి వస్తుంది అంటే మరి స్త్రీ నుండే స్టార్ట్ కావాలని నా ఉద్దేశము. మరి ఆడపిల్లలను, మగపిల్లలు వేరువేరుగా కాకుండా అందరూ ఒకేలాగా ఇంట్లో తల్లి భావించినప్పుడే, ఉపాధ్యాయులు కూడా స్కూల్లో భావించినప్పుడే మరి సమాజంలో మార్పు అనేది సాధ్యమవుతుంది. మరి ఈ సభలు, సమావేశాలు పెట్టి వృధా టైం వేస్ట్ చేసుకోవడం తప్ప, అంటే సమాజంలో మార్పు రానంత వరకు, మహిళల్లో మార్పు రానంత వరకు ఇవన్నీ వృధా అని నాకు అనిపిస్తుందండి. మరి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.